నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష. నిర్వాసితుల పునరావాసంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని అధికారులకు సూచన. క్రమశిక్షణ పట్టుదలతో ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్న మంత్రి లోకేష్. సాక్షిపై పరువు నష్టం కేసులో తప్పకుండా గెలుస్తానని ధీమా. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద స్థానికంగా యువతకు ఓఎన్జీసీ కార్యకలాపాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. రాసోలి ఎమ్మెల్యే దేవవరప్రసాద్ డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై దృష్టి సారించారు. ప్రాజెక్టు సైటు వద్ద జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టులో మిగిలిన పనులను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులో ఇప్పటికే 87% సివిల్ పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం, R&R ప్యాకేజీ పనులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఆదేశించారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని ముందుకు సాగాలని సూచించారు. పోలవరం ఎడమ కాలువ పనులను వేగవంతం చేయాలన్నారు. కుడి కాలువ ద్వారా కొల్లేరు ప్రాంతానికి కూడా నీరందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కీలక సూచన చేశారు. ఫస్ట్ మీరు చూస్తే న్యూ డయాగ్రామ్ వాల్, మీకు అందరికి ఒక ఐడియా ఉంది. ఏదైతే డయాఫామ్ వాల్ ఆ రోజు అయిపోయి ఉంటే 440 కోట్లతో ప్రాజెక్టు చాలా త్వరితగతిన పూర్తయ్యేది. ఎగ్జాక్ట్ గా 2020కి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. జూన్లో 19లో ప్రభుత్వం మారింది. అక్కడి నుంచి ఈ ప్రాజెక్టుకి అన్ని విధాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. ఈ డయాఫామ్ వాల్ని కాపాడుకోవాల్సిన ప్రభుత్వం ఏజెన్సీని ఉన్నపళంగా మార్చడం, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయకుండా పోవడం, ఇంజనీర్లు మార్చడం, ఫైనల్గా ఇది పోయిన తర్వాత కూడా అనలైజ్ చేయలేని పరిస్థితికి వచ్చారు. తర్వాత ఐఐటి హైదరాబాద్కి అప్పచెప్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతనే వీళ్ళు డయాఫామ్ వాల్ పోయిందని గుర్తించలేని పరిస్థితి వచ్చింది. చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఏదేమైనా 440 కోట్లతో పూర్తి అయిపోయి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల కంటే ముందే ప్రాజెక్టు పూర్తి కావాల్సింది. ఈ నిర్లక్ష్యం వల్ల ఈరోజు 6 నుంచి 7 సంవత్సరాలు టైం పెరగడం, కాస్ట్ పెరగడం. ఒక్క డయాఫామ్ వాల్ అయిపోయిన డయాఫామ్ వాల్కి అదనంగా 1000 కోట్లు ఖర్చు అవుతా ఉంది. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఏదేమైనా ఈరోజు మీరు చూసినప్పుడు మళ్ళీ డయాఫామ్ వాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్గా ఎక్స్పర్ట్స్ని పిలిపించి అన్ని స్టడీ చేసిన తర్వాత ఈ డయాఫామ్ వాల్ని రిపేర్లు చేయడమా లేకపోతే న్యూ డయాఫామ్ వాల్ కట్టాలని వచ్చినప్పుడు రిపేర్లు చేస్తే ఏదైనా జరగరాని ఇది కానీ జరిగితే భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి కాంప్రమైజే కాకూడదు. కాబట్టి కొత్త డయాఫామ్ వాల్ కడదామని ఆ డయాఫామ్ వాల్ కండెమ్ చేసి కొత్త డయాఫామ్ వాల్ కట్టే పరిస్థితికి వచ్చారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అన్ని రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి నీళ్లు వచ్చినా, కడాన వరదల్లో మనం ఉంచిన కడాన నీళ్లు ఇక్కడి నుంచి సముద్రానికి పోతాయి. ఆ సముద్రానికి పోయే నీళ్లు కొద్దిగా కానీ మనం వాడుకోగలిగితే నష్టం వస్తుంది, లాభం వస్తుంది. మొన్న ఇటీవల మీరు చూశారు, తెలంగాణలో వర్షం పడింది. ఆ నీళ్లు ఎక్కడికి వచ్చాయి? నేరుగా ఆంధ్రాకి వచ్చి విజయవాడకు వచ్చాయి. విజయవాడలో వరదకు గురయ్యాం. ఒకేసారి క్లౌడ్ బరస్ట్ అయింది. బరస్ట్ అవుతాను ఆ నీళ్ళన్నీ వచ్చేసాయి. నిన్న కూడా మనం చూస్తే వరదలు వచ్చినప్పుడంతా కూడా మనం చాలా అప్రమత్తంగా ఉండే పరిస్థితి. గోదావరి కూడా మీరు చూస్తున్నారు, వరద వస్తే ఇక్కడనే ఎక్కువ ముంపుకు గురయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇంకొక పక్కన ఇవన్నీ కానీ సముద్రం పక్కన మనం తీసుకోగలిగితే, రాష్ట్రం మొత్తం అనుసంధానం చేసుకుంటే నీటి సమస్య అనేది ఉండదు. రాష్ట్రంలో నీళ్లుంటే ఇంకా అభివృద్ధి ఆటో పైలట్. ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అందుకే నాకు ఎప్పుడు కూడా జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి. ఆల్ ప్రాజెక్ట్స్ ఈరోజు ఈ రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్ట్స్ అన్ని నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ నేనే స్టార్ట్ చేశాను.
రాజకీయాలు కాదు కావాల్సింది, అందరం కలిసి, నేను అందుకే నిన్న కూడా చెప్పాను, తెలుగు జాతి ఒకటే, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. కానీ ఎంచోపైన ఇద్దరి మధ్యలో విరోధాలు చేసి ఆనందపడే పరిస్థితి రాకూడదు. సెంటిమెంట్స్ ఆడుకోవడం మంచిది కాదు. అదే చెప్తాను, నేను దానికే కట్టుబడి ఉంటా, భవిష్యత్తులో కూడా ఉంటా. దర్ ఇస్ నో సెకండ్ థాట్స్. విత్ దిస్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. క్రమశిక్షణ, పట్టుదలతో ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజలు ఏ నమ్మకంతో గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. సాక్షి పత్రికపై వేసిన పరువు నష్టం కేసులో న్యాయం తన వైపు ఉందని, తప్పకుండా గెలుస్తానని పేర్కొన్నారు. తనపై సాక్షి పత్రిక ప్రచురించిన అసత్య కథనంపై పరువు నష్టం కేసులో బుధవారం విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో క్రాస్ ఎగ్జామినేషన్ కు మంత్రి హాజరయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దీనిపై గత 6 ఏళ్లుగా తాను పోరాటం చేస్తున్నానని, ఈ కేసుపై విశాఖకు రావడం ఇది 7వసారని తెలిపారు. ఆ రోజు ద వీక్ అనే మ్యాగజైన్ కూడా ఆర్టికల్ రాసినప్పుడు నోటీసులు పంపానని, ఏ తేదీల్లో అయితే ప్రచురించారో ఆ తేదీల్లో తాను విశాఖలో లేనని ఆధారాలతో సహా నిరూపించానని అన్నారు. అది తెలుసుకుని వారు రీజాయినర్ వేసి క్షమాపణలు కూడా కోరినట్లు తెలిపారు. 2019లో తెలుగుదేశం పార్టీ ఆనాడు ఓడిపోయినప్పుడు కావాలని తప్పుడు వార్తలు రాసి వ్యక్తిగతంగా నన్ను డిఫేమ్ చేయాలని ఆనాడు నా ఫోటో పెట్టి కింద క్యారికేచర్ పెట్టి ఏకంగా నేను విశాఖపట్నానికి వచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో లాంజ్ లో స్నాక్స్ కి సుమారుగా 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టానని ఒక టైటిల్ పెడతాం జరిగింది. చిన్నబాబు చిరుతిండి 25 లక్షలండి అనే టైటిల్ తో పక్కన ఫోటో పెట్టి ఏకంగా ఆనాడు ఆర్టికల్ వేశారు. ఆ రోజు నుంచే నేను సాక్ష్యమైన పోరాటం మొదలు పెట్టాను. ఎవరన్నా గాని, మీడియా మిత్రులు గాని ఎవరన్నా గాని ఒక ఆర్టికల్ వేసేటప్పుడు ఫ్యాక్ట్స్ అని వెరిఫై చేసుకోవాలి. అవసరమైతే ఎవరిపైన అయితే రాస్తున్నామో వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా ఏబోతున్నాం, మీ అభిప్రాయం ఏంటి, మీ వర్షన్ ఏంటి అనేది జనరల్ గా కనుక్కునే సంస్కృతి ఉంటుంది. కానీ అలాంటిది ఏం చేయకుండా కావాలని నన్ను కించపరిచే విధంగా ఆ ఆర్టికల్ వేసి ఆ రోజు పబ్లిష్ చేస్తాం జరిగింది. దానిపైన నేను సుమారుగా గత 6 సంవత్సరాలుగా నేను పోరాడుతున్నాను. ఇది 7వసారి నేను ఈ కేసు పైన విశాఖపట్నానికి వస్తాం. ఆ రోజు ద వీక్ అని వీక్లీ మ్యాగజైన్ కూడా ఆర్టికల్ వేస్తే నేను వాళ్ళకి నోటీస్ పంపించి ఆధారాలతో సహా, ఎందుకంటే ఏ డేట్స్ అయితే ఆర్టికల్ వేశారో ఆ రోజు నేను విశాఖపట్నంలో లేదని కూడా నేను నిరూపిస్తాం కూడా జరిగింది. అది తెలుసుకుని వాళ్ళు ఏకంగా రిజైండర్ వేసి క్షమాపణ కూడా కోరటం జరిగింది. నేను గతంలోనే చెప్పాను, 2014 నుంచి 19 కానివ్వండి, ఇప్పుడు కూడా అంటే గడిచిన 18 నెలలు కానివ్వండి, నేను విశాఖపట్నానికి వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి టికెట్ తీసుకోవట్లేదు, ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో నేను ఉండట్లేదు. నేను వాడే వాహనాలు 2 వాహనాలు కూడా ప్రభుత్వ వాహనాలు కాదు. ఆ డీజిల్ ఖర్చు కూడా నాదే. నేను తాగే వాటర్ బాటిల్ గాని, చివరికి కాఫీ కూడా ఎయిర్పోర్ట్ లో లాంజ్ లో ఒక 5 నిమిషాలు నాయకులు మాట్లాడాలంటే లాంజ్ లో కాఫీ పౌడర్, వాటర్, చివరికి మగ్గు కూడా నాదే. ఎందుకంటే నాకు ఇది మా తల్లి నాకు నేర్పించిన సంస్కృతి. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలకు పవిత్రమైన బాధ్యత మనకు పెట్టారు. వాళ్ళు ఏ నమ్మకంతో అయితే మనకు గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుంది. ఏమున్నా ఖర్చులు కుటుంబం పరంగా మేము బనాయిస్తాం. నేను గతంలోనే చెప్పాను, ఇంట్లో అమ్మ బ్రహ్మని సంపాదిస్తే బాబు గారు నేను ఖర్చు పెడుతున్నా అని. మా క్రెడిట్ కార్డ్ బిల్లు కూడా వాళ్ళే కడతాం జరుగుతుంది. సో ఒక పారదర్శకంగా నిలబడాలన్న ఆలోచనతో మేము చేస్తున్నాం. ఇక్కడ మీడియా మిత్రులు కూడా తెలుసు, నేను ఎప్పుడు విశాఖపట్నం వచ్చినా, గవర్నమెంట్ ప్రోగ్రామ్ వచ్చినా కూడా నేను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆనాడు పాదయాత్రకు వాడిన బస్సులోనే మేము పడుకుంటా పొద్దున్న లేసి కార్యకర్తలు కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమానికి అయితే నేను బయలుదేరతాం కూడా మీరందరూ చూస్తాం జరుగుతుంది. సో క్రమశిక్షణ, ఒక పట్టుదలతో ప్రజలకు సేవ చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. అందుకే తప్పుడు వార్తలు రాసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. క్యారికేచర్ వేసి, అంటే పైన నా ఫోటో కింద క్యారికేచర్ వేసి నన్ను కించపరిచే విధంగా చేసినప్పుడు దీని మీద పోరాడాలని ఆనాడే నేను నిర్ణయించాను. తప్పుడు రాతల పైన తప్పనిసరిగా నాడు నేడు ఎప్పుడు నేను పోరాడతాను. 2 కాదు, 3 కాదు, 5 కాదు, ఇంకో సంవత్సరం ఎక్కువ పెట్టినా న్యాయం నా వైపు ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. నేను గెలుస్తానని కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఏనాడు తప్పు చేయని వ్యక్తి, చేయబోను కూడా.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ మోరీ 5 బోరుబావి నుంచి గ్యాస్ లీకేజీ మంటలు అదుపులోకి వచ్చాయని త్వరలో క్యాపింగ్ పనులు పూర్తవుతాయని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ రాసోలు ఎమ్మెల్యే దేవవర ప్రసాద్, ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు విక్రమ్ సక్సేనా, శాంతా నూరుదాస్ మీడియాతో మాట్లాడుతూ గ్యాస్ లీకేజ్ ఘటనపై వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం మంటలకు 10 మీటర్ల దూరంలో నియంత్రణ బృందాలు తమ విధులను కొనసాగించగలుగుతున్నారని అన్నారు. బ్లోఅవుట్ కారణంగా ఏర్పడిన ఆస్తి నష్టాలపై అంచనాల గణన ప్రారంభమైందన్నారు. అదేవిధంగా 4 గ్రామాల ప్రజలకు సహాయం అందించేందుకు గణాంకాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్యాస్ లీక్ అయిన సమయంలో ఇరుసుమండ పక్కన 3 గ్రామాల ప్రజలు భయాందోళనతో పరుగులు పెట్టారన్నారు. అదృష్టవశాత్తు పెద్దగా నష్టం సంభవించలేదని ఆయన స్పష్టం చేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద స్థానికంగా యువతకు ఓఎన్జీసీ కార్యకలాపాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ఓఎన్జీసీ పేరిట చుట్టుపక్కల 60 గ్రామాలకు కేంద్రంగా ఉన్న లక్కవరం గ్రామంలో 2.5 ఎకరాల్లో సుమారు 25 కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలన్నారు. 5th రోజు మండే మార్నింగ్ అట్ అరౌండ్ 11:30కి జరిగిన ఇన్సిడెంట్ అరౌండ్ 12:30కి ఇగ్నిషన్ జరిగింది. సో ఆల్రెడీ బ్రీఫ్ చేశాము రిగార్డింగ్ ద ఇష్యూ, అందరికీ తెలుసు. సో ఎస్టర్డే ఈవినింగ్కి ఎవ్రీథింగ్ వాజ్ కంట్రోల్డ్. సో అక్కడికి మన ఎంతమంది ఒక 4 విలేజెస్ ఎఫెక్ట్ అయ్యాయి. ఆ 4 విలేజెస్లో ఉన్న ప్రజలందరికీ కూడా దే హ్యావ్ గాన్ బ్యాక్ టు దేర్ హోమ్స్ అండ్ నార్మల్సీ రీస్టోర్ అయింది. బట్ స్టిల్ దెర్ ఆర్ సమ్ అప్రిహెన్షన్స్. అవన్నీ కూడా క్లియర్గా లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో, ఓఎన్జీసీ అఫీషియల్స్తో, లోకల్ పబ్లిక్ అందరికీ కూడా మాట్లాడడం జరిగింది. సచ్ దట్ ఇలాంటి రైట్ నో అయితే దెర్ ఈస్ నో ఇష్యూ, మీరు పీస్ఫుల్గా అక్కడ ఉండొచ్చు అని చెప్పేసి కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. రైట్ నో ఎన్యూమరేషన్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ హ్యావ్ బీన్ ఎవాక్యుయేటెడ్. అక్కడ ఎన్ని కొబ్బరి చెట్లు ఎగ్జాక్ట్ నెంబర్స్లో పాడైపోయాయి, ఎన్ని ఎకరాల్లో పాడైపోయింది, సో అక్కడ రీస్టోరేషన్ డ్యామేజెస్ ఏమేమి జరిగాయి, అక్కడ మనం ఎక్స్ట్రా ఏమేమి రోడ్లు వేసాము, ఎక్కడి నుంచి వాటర్ కలెక్ట్ చేస్తున్నాము, సో అవన్నీ కూడా ఎన్యూమరేషన్ జరుగుతుందండి రైట్ నౌ. సో ఫ్రమ్ ద ఓఎన్జీసీ అథారిటీస్ చెప్పడం ఏంటంటే రైట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. సో వాళ్ళు ఆల్మోస్ట్ 4 to 5 పంప్స్ ఆపరేట్ చేసి అక్కడ ఆ టెంపరేచర్స్ అన్ని రెడ్యూస్ చేసి ఆల్మోస్ట్ ఆ యొక్క వెల్కి 10 మీటర్స్ రేడియస్లో దే ఆర్ ఫంక్షనింగ్. సో 10 to 15 మీటర్స్ రేడియస్లో ఇప్పుడు వాళ్ళ టీమ్స్ వర్క్ చేస్తున్నారు. సజ్ దట్ ఏదన్నా డెఫిషియన్సీస్ ఉన్నాయా, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ అనేది ఎంక్వైరీ జరుగుతుంది. అండ్ క్యాపింగ్ అనేది ఎన్ని డేస్లో జరుగుతుంది అనేది ఐ ఎక్స్పెక్ట్ ఓఎన్జీసీ అథారిటీస్ టు ఎక్స్ప్లెయిన్. ఇన్ ద మెయిన్ టైమ్ ఎమ్మెల్యే రాజోలు వరప్రసాద్ గారు కూడా ఒకసారి బ్రీఫ్ చేస్తారు రిగార్డింగ్ ద లోకల్ పబ్లిక్ యొక్క ఫీలింగ్, వాట్ ఆర్ దే ఎగ్జాక్ట్లీ రిహాబిలిటేషన్ నుంచి వచ్చిన తర్వాత ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనేది ఎమ్మెల్యే గారు ఒకసారి బ్రీఫ్ చేస్తారు. ఇక్కడ 1-2 విషయాలు నేను ఓఎన్జీసీ వారిని కానీ డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారిని కానీ అడగటం జరిగింది. ఒకటి, మీరు ఎలాంటి ఎన్ని వెల్స్ రీఓపెన్ చేయదలుచుకున్నారు, ఇచ్చేటప్పుడు రీఓపెన్ చేసేటప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అడ్వాన్స్గా. మాకు ఇంటిమేట్ చేసినట్టయితే మేము అలర్ట్ చేస్తాం, పీపుల్ని ప్రిపేర్ అవుతాం. ఇప్పుడు నిన్న చేసిన సందర్భం చూసినట్టయితే నీళ్లు లేవు దగ్గరలో. మనం ఆ ఆపరేషను 12 గంటలకి మంటలు వచ్చినట్టయితే ఆ తర్వాత రోజు 7 గంటలకి మనం పంపులు పెట్టగలిగాం. అంటే అక్కడెక్కడ కూడా సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఈ మంటలను ఆర్పడానికి కానీ, లేకపోతే ఇది కంట్రోల్ చేయడానికి. మెషిన్సే లేవు, ఎక్విప్మెంట్ లేదు, ఏమీ లేదు అక్కడ. అంటే అంతసేపు అలా కాలిపోవలసింది అక్కడ విషయం. అది ఏదో మన అదృష్టం కొద్దీ పగలు జరగటం, అది పొలాల్లో జరగటం, అది ఒక గంట సేపులో మంటలు రావటం, ఇవన్నీ కూడా మన అదృష్టమే తప్ప ఒక్క మనిషికి కానీ లేకపోతే అక్కడ ఆస్తి నష్టం కానీ ఏమి జరగలేదు అక్కడ. అది దేవుడు పంపించిన వ్యవహారం తప్ప ఇది నిజానికి పెద్ద ఇంకొక భయంకరమైన సందర్భం కూడా ఉండదేమో. కాబట్టి దీనికి ప్రికాషనరీగా ఉండాలి. ఫ్యూచర్లో మీరు తప్పనిసరిగా దీనికి సంబంధించిందంతా కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ క్లారిటీ ఇవ్వాలి మాకు. ఫ్యూచర్లో చేయాలనుకుంటే మాకు చెప్పకుండా మీరు చేయడానికి వీల్లేదనే మాట నేను ఖచ్చితంగా తేల్చి చెప్పడం జరిగింది. సో ఫ్యూచర్లో దీనికి మేము కొంచెం గట్టిగానే ఉంటాం, ఎందుకంటే ఇది పబ్లిక్తో లింక్ అయిన ఇష్యూ అయి ఉండొచ్చు. కాదని ఇంట్లో మీరు ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మాకేం అభ్యంతరం లేదు. ఇది ఈ ప్రాపర్టీ ఇది ప్రభుత్వం తీసుకునే దానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రజల వాళ్ళ సేఫ్టీని కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉందనే విషయాన్ని చెప్పి. Nagaram was of a GAIL pipeline. First of all, there is a fundamental difference. It was not a well. So it was a pipeline, and that pipeline belonged to GAIL. That is very clear. And ONGC was nothing to do with the GAIL pipeline. Okay. So I believe that question can be asked to the
Just if you take real precautions, then we can prevent the accident. No? Fundamentally, oil pipeline and oil wells are two different things. As far as the safety concern is concerned, sir, safety. It's our responsibility to restore the well at the fastest progress, and you will be happy to know that today that road to the rear part of the well is now functional, and we are extracting, removing all the debris from the well. The intensity of heat and the flame has reduced considerably, so our people are working very near to the well. So the process of debris removal has also picked up. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.